సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భారత క్రికెటర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. ఏకంగా తన మెంటర్ యువరాజ్ సింగ్ సిక్స్లను అంటే తక్కువ బంతులలో హాఫ్ సెంచరీ చేసినటువంటి రికార్డుని సమన్ చేశాడు. కాకపోతే అంతర్జాతీయ క్రికెట్లో కాదు, భారత క్రికెట్లో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఈ యొక్క యంగ్స్టర్ అభిషేక్ శర్మ. అతని పవర్ హిట్టింగ్ చూసి ఇప్పుడు దిగ్గజ ప్లేయర్లు సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ రాబోయే రోజులలో టీమిండియాలో యువరాజ్ సింగ్ ప్లేస్ని భర్తీ చేయడమే కాదు, బలమైనటువంటి ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఎదగబోతున్నాడని ఇప్పటికి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా టీ20లో వచ్చాడంటే అవతల బౌలర్లు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఉతకడమే అతనికి తెలుసు, బ్యాట్తో బంతిని బాదడమే తెలుసు. ఇప్పటికే ఆ రకంగా తన ప్రతాపం చూపించినటువంటి అభిషేక్ శర్మ టీ20 క్రికెట్ అంటేనే ఫాస్ట్ గేమ్, అందులో సెంచరీ సాధించడం ఒక పెద్ద ఘనత అని చెప్పవచ్చు. కానీ అభిషేక్ శర్మ మాత్రం ఈ సెంచరీలను కేవలం బ్రేక్ఫాస్ట్ లాగా మార్చేశాడు. చాలా ఈజీగా చాకచక్యంగా సెంచరీలు చాక్లెట్లు పంచినట్టుగా కొట్టేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ తాజాగా 2025 అభిషేక్ శర్మ ఈ యొక్క టోర్నమెంట్లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే అంతకు ముందు కూడా అంటే 2024 సీజన్లోనే మధ్యప్రదేశ్ పైన కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు అభిషేక్ శర్మ. ఈ రెండు మెరుపు సెంచరీలతో 35 బంతుల్లోపై 2 టీ20 సెంచరీలు సాధించినటువంటి ప్రపంచంలోని రెండో బ్యాట్స్మెన్గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ సరికొత్త విధ్వంసం హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్లో చోటు చేసుకుంది. ఈరోజు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ మ్యాచ్లో పంజాబ్ జట్ బెంగాల్తో తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా వచ్చినటువంటి అభిషేక్ శర్మ ప్రభు సిమ్రాన్ సింగ్తో కలిపి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ ఆరంభించాడు. అభిషేక్ శర్మ దూకుడు మామూలుగా లేదు, అవతల బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బెంగాల్ అనుభవజ్ఞులైనటువంటి బౌలర్లు సైతం ఆ బౌలర్లను కూడా ఊచకొత కోసేశాడు. కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ కొట్టినప్పుడు మనం చూసాం 2007లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ. ఆ రికార్డ్ అలాగే ఇంకా ఉంది పదిలంగా అంతర్జాతీయ క్రికెట్లో. కానీ అతని వారసత్వంగా వస్తున్నటువంటి అభిషేక్ శర్మ తన మెంటర్గా ఉన్నాడు యువరాజ్ సింగ్. అభిషేక్ శర్మకి తన గైడ్ చేస్తున్నాడు, అభిషేక్ శర్మని షైన్ చేస్తున్నాడు, టీమిండియాలో రాణించడానికి అద్భుతమైనటువంటి మెలకువలు నేర్పుతున్నాడు యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మకి. అదే అభిషేక్ శర్మ ఇప్పుడు యువరాజ్ సింగ్ రికార్డుని సమన్ చేశాడు. ఇది అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీలో ఒకటిగా నిలిచింది. అలాగే అర్ధ సెంచరీ తర్వాత కూడా అతడి జోరు ఏమాత్రం కూడా ఆపలేదు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ యువ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ చివరికి కేవలం 32 బంతుల్లోనే అద్భుతమైనటువంటి సెంచరీ పూర్తి చేసి మైదానాన్ని మొత్తం కూడా షేక్ చేశాడు. 35 బంతుల్లోపు 2 టీ20 సెంచరీలు సాధించినటువంటి ప్రపంచంలోనే మొదటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఓవరాల్గా రెండో బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు గుజరాత్కు చెందినటువంటి ఉర్విల్ పటేల్ ఈ రికార్డును సాధించాడు. ఉర్విల్ 28, 31 బంతులలో సెంచరీలు చేశాడు గతంలో. ఇప్పుడు అభిషేక్ 28, 32 బంతుల్లో సెంచరీలు చేసి రికార్డును సమన్ చేశాడు. ఈ మ్యాచ్లో 52 బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ 16 సిక్సర్లతో 8 ఫోర్లతో మొత్తం 148 పరుగులు చేశాడు. టీ20 మ్యాచ్ జరిగింది, వన్డేలో వచ్చినన్ని పరుగులు వచ్చాయి. మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా 35 బంతుల 70 పరుగులు చేశాడు. అలాగే చివర్లో రమన్దీప్ సింగ్ కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అక్షరాల 300 పరుగులు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్లో వచ్చేటువంటి స్కోర్ ఇది. 310 పరుగులు టీ20లో 20 ఓవర్లలోనే సాధించారు. ఇది కూడా టీ20 చరిత్రలో ఒక పెద్ద స్కోర్గా నిలిచింది. దీంతో అభిషేక్ శర్మ మరొకసారి వార్తల్లోకి ఎక్కాడు. రాబోయే రోజులలో టీమిండియాకు అతని అవసరం ఎంతుందనేది మరొకసారి తన బ్యాట్తో చూపించాడు. దీంతో అభిషేక్ శర్మకి ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి సూపర్ సెంచరీతో చాలామంది కంగ్రాట్స్ చెప్తున్నారు.